వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు. కులగణన సమాచారం ఆధారంగా జాబితా తయారీ. గ్రామ సభల్లో చర్చ, ఆమోదం తర్వాతే లబ్ధిదారుల ఎంపిక. జిల్లా కలెక్టర్ల పరిశీలన తర్వాత తుది జాబితా. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఆహార భద్రతా కార్డులు మంజూరుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దీనితో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు లేని వారికి అవకాశం కలుగుతుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులకు లోబడి కొత్త ఆహార భద్రత రేషన్ కార్డులను జారీకి సంబంధించి అర్హత ప్రమాణాలు, విధానాలు పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమిషనర్కు పరిశీలన కోసం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ వార్డుల్లో ప్రదర్శించి చర్చిస్తారు. గ్రామ సభ ఆమోదం తదుపరి లబ్ధిదారుల లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ హైదరాబాదులో అయితే జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు. వారి పరిశీలన తదుపరి ఫైనల్ జాబితాను రూపొందిస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక ఆహార భద్రత రేషన్ కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆహార భద్రత కార్డులో కుటుంబ సభ్యులు చేర్పులు, తొలగింపులు చేసే అవకాశం ఉంటుంది.